నెక్స్ట్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు, ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దీని నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాము. భారతదేశం వైవిధ్యభరితమైనటువంటి భూస్వరూపాలతో కూడినటువంటి విశాలమైన దేశంగా చెప్పచ్చు. అంటే మనకి ఇక్కడ భూస్వరూపాలు చూసినట్టయితే చాలా రకాలు ఉన్నాయి కదా. పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో, ఉత్తర మైదానాలు ఉన్నాయి, ద్వీపకల్పాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, ఈ విధంగా తీర మైదానాలు ఉన్నాయి. ఇలా వైవిధ్యభరితమైనటువంటి అంటే డిఫరెంట్గా ఉన్నటువంటి భూస్వరూపాలు మన భారతదేశం అనేది కలిగి ఉంది అని చెప్పి అర్థము. మన దేశంలో దాదాపు చూసినట్టయితే భూమిపైన కనబడేటువంటి ప్రధాన భౌగోళిక స్వరూపాలైనటువంటి పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో, మైదానాలు ఉన్నాయి, ఎడారులు, పీఠభూములు, ద్వీపాలు ఇలాంటివన్నిటినీ కలిగి ఉందన్నమాట. ఇలాగ భారతదేశం యొక్క భూభాగం అనేది గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భాగాలలో ఒకటిగా పరిగణిస్తామండి. ద్వీపకల్ప పీఠభూములు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మన భారతదేశం యొక్క పురాణ భూభాగాలుగా సూచిస్తాము. అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా దీన్ని భావించవచ్చు అనమాట. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు చూసినట్టయితే ఇవి అత్యంత నవీనమైన భూస్వరూపాలుగా చెప్తాం. ద్వీపకల్ప పీఠభూములనేమో పురాతన భూభాగాలు అంటాము, ఈ హిమాలయాలు ఉత్తర మైదానాలనేమో నవీన భూస్వరూపాలు అని చెప్పి అంటామండి. భూగర్భ శాస్త్రం ప్రకారం చూసినట్టయితే ఈ హిమాలయ పర్వతాలు అనేటివి ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూములు ఏం చెప్పాము, అత్యంత స్థిరమైన భూభాగాలని ఏర్పరిచే దాంట్లో ఒకటిగా చెప్పుకున్నాం. ఈ హిమాలయాలు ఉత్తర మైదానాలలో చూసుకున్నట్టయితే హిమాలయ పర్వతాలు చూసినట్టయితే అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. ఇదైతే స్థిరమైన, ఇదైతే అస్థిరమైన, అంటే స్థిరమైనటువంటిది కాదు అని చెప్పి. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ అనేది ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, వేగంగా ప్రవహించేటువంటి నదులతో కూడుకొని ఉంటుందండి. ఈ మూడిటితో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరచడం అనేది జరుగుతుంది హిమాలయాలు అనేటివి. ఉత్తర మైదానాలు చూసినట్టయితే ఓకే, ఇక్కడ మనకు ఒండ్రుమట్టి నిక్షేపాలు అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏర్పడడం అనేది జరిగింది. ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడడం అనేది జరిగింది ద్వీపకల్ప పీఠభూములు. ఇలాగా మనకి ఇక్కడ సింపుల్గా ఇచ్చారు. సో ఇంకా లోపల మనకు ద్వీపకల్ప పీఠభూములు అంటే ఏంటివి, అక్కడ ఏవేవి ఉన్నాయి, మనం అవన్నీ చూసుకుంటామని మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధాన భౌగోళిక విభాగాలు చూద్దాము. భారతదేశం యొక్క భౌతిక లక్షణాల క్రింద చూసినట్టయితే మనకు వీటి విధంగా వర్గీకరించవచ్చు. అదే మనకు ఒక 6 వాటిగా వర్గీకరించాము. హిమాలయ పర్వతాలు ఫస్ట్గా, సెకండ్ ఉత్తర మైదానాలు, థర్డ్ ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు మరియు దీవులు. ఈ రకంగా 6 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హిమాలయాల గురించి చూద్దాం. హిమాలయాలు చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భౌగోళికంగా ఇవి నవీనమైనవి అని చెప్పచ్చు. నిర్మాణపరంగా చూసుకున్నట్టయితే ఇవి ముడత పర్వతాలు అంట. ఓకేనా, ముడత పర్వతాలు. ఈ హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించున్నాయి. మన భారతదేశం మ్యాప్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి ఇదంతా ఉత్తర భాగం వస్తుంది కదా. ఇక్కడ మనకు ఉత్తర దేశం యొక్క సరిహద్దులలో మనకు ఈ హిమాలయాలన్నీ ఉండడం అనేది జరిగింది. ఓకే, క్రింది వానిలో సరైనవేవి సరికానివేవి అని ఇవ్వడంలో భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దులో విస్తరించున్నాయి అని చూసుకోవాలి. ఆ విధంగా మనకి వాక్యాలన్నీ అలాగే అండి, మొత్తం ఇంపార్టెంటే. ఇక్కడ మనకు ఏదన్నా బిట్ ఎత్తేసి రాద్దామన్నా లేదు, మొత్తం చదవాల్సిందే. మొత్తం ఒకవేళ హ్యాండ్ రిటన్ రాసినా కూడా రాయాల్సిందే. సో ఇది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి, సిస్టమ్ ప్రింట్ అయితే మీకు ఇచ్చున్నాం దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ఈ పర్వత శ్రేణులు సింధు నుంచి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ నుంచి తూర్పు దిశలో ఉండడం అనేది జరుగుతుంది. సింధు ఏమో ఈ పక్క ఉంటుందండి, ఇది మ్యాప్ అనుకుంటే. బ్రహ్మపుత్ర ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి సింధు నుంచి బ్రహ్మపుత్ర వరకు ఈ పశ్చిమ నుంచి తూర్పు దిశకు ఈ హిమాలయాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. ఇంపార్టెంట్, ఈ ప్రతి లైన్ ఇంపార్టెంటే అండి. ఆప్షన్ 1, ఇది 2, ఇంకోటి 3, ఇంకోటి ఇంకా ఉన్నాయి కదా, ఇంకా చలో 4 అని ఇచ్చేసి క్రింది వాటిలో సరైనదేది సరికానిదేది అని ఇస్తారు. సో చూసుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగినటువంటి పర్వతాలలో ఈ హిమాలయాలు కూడా ఒకటని చెప్పచ్చండి. అవి ఒక చాపం ఆకారంలో ఈ విధంగా ఉంటాయన్నమాట. సుమారుగా మనకు దూరం చూసినట్టయితే 2400 కిలోమీటర్ దూరం విస్తరించున్నాయన్నమాట. ఇంపార్టెంట్, 2400 కిలోమీటర్ దూరం విస్తరించున్నాయి. వాటి వెడల్పు చూసినట్టయితే మనకు కాశ్మీర్లో అయితే 400 కిలోమీటర్ల నుంచి, అరుణాచలంలో అయితే 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుందంట. ఇదైతే మనకు
కాశ్మీర్లో ఏమో హిమాలయాల యొక్క వెడల్పు 400 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్లో అయితే కనుక 150 కిలోమీటర్లు. ఇది నిరంతరం మారుతూ ఉంటుందన్నమాట. ఇంతవరకు ఇక్కడ నుంచి ఇంతవరకు పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో ఉన్న శ్రేణులు ఎత్తులలో వైవిధ్యత అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, పశ్చిమంగా ఉన్నటువంటి శ్రేణులు కంటే ఈ పక్క తూర్పు సైడ్ ఉన్నాయి కదా, ఇదంతా మనకు అదంతా ఎక్కువ కొంచెం చూసుకున్నట్టయితే వాటితో పోల్చి ఎక్కువగా ఉంటాయని చెప్పి. హిమాలయాల నిడివి పరంగా చూసుకున్నట్టయితే అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది ఒక శ్రేణి, ఇదొక శ్రేణి, ఇదొక శ్రేణిగా చూసుకోవచ్చు. ఓకే, వీటి మధ్య అనేక లోయలు కూడా ఉన్నాయండి. ఈ విధంగా హిమాలయాలు అనుకుంటే కనుక కొన్ని అయితే మనకు ఇంతనే ఉంటాయి హైట్, ఇంకొన్ని ఇంతవరకు ఉంటాయి, కొన్ని ఇంత ఉంటాయి. సో ఆ విధంగా ఒక 3 భాగాలుగా చేసుకోవడం జరుగుతుంది. వీటి మధ్య చాలా లోయలు అనేటివి కూడా ఉన్నాయి. అన్నిటిలోకి గల ఉత్తరంగా ఉన్నటువంటి శ్రేణినే మనము అత్యున్నత శ్రేణి లేదంటే అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటామండి. అత్యున్నత లేదా అంతర హిమాలయాలు హిమాద్రి అని అంటాం. ఇంపార్టెంట్, అత్యున్నత మనకు పై పక్క మనకు 3 భాగాలుగా 3 సమాంతర శ్రేణులుగా విభజించారు కదా ఇవాళ సమాంతరంగా. ఈ ఫస్ట్లో ఉండేటువంటిదే ఏంటంటే అత్యున్నత హిమాలయాలు అంటాం, అంతర హిమాలయాలు హిమాద్రి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎట్లా ఉంటుందంటే మనకు 6000 మీటర్లు అంట సగటుగా 6000 మీటర్ల ఎత్తులో ఉండడం అనేది జరుగుతుంది. ఎత్తైన శిఖరాలు అనేవి ఉంటాయండి అక్కడ. ఓకే, ఎత్తైన శిఖరాలతో కూడినటువంటి అత్యంత అవిచ్ఛిన్న శ్రేణిగా చెప్పచ్చు దీన్ని. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ శ్రేణిలోనే ఉండడం జరుగుతుంది. ఎక్కడ? ఈ హిమాద్రిలలో. ఓకేనా, అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ పై శ్రేణిలో ఉంటాయి అని అడుగుతారు. హిమాద్రిలో ఉంటాయి. లేదంటే మీకు ఆప్షన్స్ శివాలిక్ పర్వతాలు ఇవన్నీ ఇస్తారు. సో చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు హిమాద్రి, దీన్నే మనము అంతర హిమాలయాలు అత్యున్నత హిమాలయాలు అని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాప్ అనేది ఇచ్చారు. చూసినట్టయితే ఇక్కడ మనకు సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు ఇక్కడ ఉంది. బ్రహ్మపుత్ర నది వరకు హిమాలయాలన్నీ విస్తరించి ఉన్నాయండి. ఈ విధంగా మనకు ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఇది సరిహద్దుగా మన హిమాలయాలన్నీ విస్తరించి ఉండడం అనేది జరిగింది. సో చూసుకోవాలి. ఇంకా మనం చూసుకుందాం లెసన్స్ పరంగా. ఇక్కడ మనకు అన్ని నదులు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మనకు మానస సరోవరం ఇక్కడ ఉంది చూడండి, సరస్సు. టిబెట్లో కైలాస శ్రేణి ఇక్కడ ఉందన్నమాట. కైలాస పర్వతం అంటాం కదా, సో ఇక్కడ ఉంది. ఇదంతా ఇక్కడ మానస సరోవరం. ఇది మనకు పిక్చర్. హిమాలయాల్లో కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు అనేటివి చూద్దామండి. ఎవరెస్ట్ చూసినట్టయితే పర్వత శిఖరం ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? మనకు నేపాల్లో ఉందన్నమాట. ఇది మనకు ఎత్తు అనేది ఇచ్చారు మీటర్స్లో 8848. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఓకే, అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్. నెక్స్ట్ కాంచనగంగా చూసినట్టయితే భారతదేశంలో ఉంది 8598 కిలోమీటర్స్. ఓకే, మన భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే కాంచనగంగా అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మన భారతదేశంలో సిక్కింలో ఉంటుందండి. సిక్కింలో. ఓకేనా, కాంచనగంగా శిఖరం భారతదేశంలోనే ఎత్తైందని చెప్పచ్చు. ప్రపంచపరంగా చూసుకున్నట్టయితే థర్డ్ అనమాట. ప్రపంచం పరంగా ఎత్తైన దాంట్లో చూసుకున్నట్టయితే ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. మనకు భారతదేశంలో అయితే కనుక ఫస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మకాలు ఇది అయితే మనకు నేపాల్లో ఉంది 8481 మీటర్స్. ధవళగిరి నేపాల్లో ఉంది 8172 మీటర్స్. నెక్స్ట్ నంగప్రభాత్ ఇది మనకు భారతదేశంలో ఉంది 8126. ఓకే, అన్నపూర్ణ నేపాల్లో ఉంది. నందాదేవి భారతదేశంలో ఉంది 7817. కామెట్ భారతదేశంలో ఉంది. ఓకే, 7756. నాంచా బార్వా భారతదేశంలో 7756. 2 ఒకటే అండి. కామెట్ నాంచా బార్వా 2 ఒకే హైట్లో ఉన్నాయి. గుర్లాం మాందాత నేపాల్లో ఉంది. ఈ క్రింది వానిలో భారతదేశంలో లేని శిఖరం ఏది అని అంటారు? కాంచనగంగా, నంగప్రభాత్, ఓకే, నందాదేవి, అన్నపూర్ణ అని ఇస్తారు. చాలామంది అన్నపూర్ణ అంటేనే అబ్బా ఇండియన్ పేరు కదా, సో ఇది మాత్రం అంత సెలెక్ట్ చేసుకోరు. చూడండి, అన్నపూర్ణ అనేది మనకు నేపాల్లో ఉందన్నమాట. నేపాల్ కిందికి వస్తుంది. సో భారతదేశంలో లేనటువంటి శిఖరం ఏది క్రింది వాటిలో? అన్నపూర్ణ అనేది లేదు. ఓకేనా, క్రింది వాటిలో భారతదేశానికి చెందినటువంటి శిఖరం, భారతదేశంలో ఉన్న శిఖరం ఏది? ఎవరెస్ట్, మకాలు, ధవళగిరి. ఆప్షన్స్ ఇస్తారు. నాంచా బర్వా ఆప్షన్ 4 అండి. ఇది మనకు భారతదేశంలో ఉంది. ఇవి 3 మనకు నేపాల్. ఓకేనా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది ఏది అంటే ఎవరెస్ట్ అనమాట. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత ఎత్తైంది ఏది శిఖరం అంటే కాంచనగంగా. ప్రపంచంలో అడిగితే అది, భారతదేశానికి అడిగితే ఇది. ఓకేనా, అదేవిధంగా ప్రపంచంలో ఫస్ట్ ఎత్తైంది అంటే ఎవరెస్ట్. సెకండ్ ఎత్తైంది ఏదండి? K2 అనమాట. ఓకే, K2 శిఖరము. థర్డ్ ఎత్తైంది ఏదంటే కాంచనగంగా.
ఓకే. నెక్స్ట్ ఉన్నత హిమాలయాలు ముడతలు అసౌష్ఠవ స్వభావం అనేది కలిగి ఉంటాయండి. ఉన్నత హిమాలయాల యొక్క ప్రధాన భాగం అనేది గ్రానైట్తో ఏర్పడి ఉంటుంది. ఇంపార్టెంట్. ఇలాంటి వాక్యాలన్నీ అడుగుతారండి. ఇప్పుడు ఎవరు సింపుల్ బిట్స్ అడగట్లేదు. ఈ హిమాలయ పర్వతాలు ఈ ప్రధాన భాగం డాష్తో నిండి ఉంటుందని కాదు, ఇక్కడ మనకు ఆప్షన్సే ఇచ్చేస్తాడు, ABC అని ఇచ్చేసి ఏది సరైంది ఏది సరికాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో చూడండి, ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుందండి. ఓకే. అనేక హిమనీ నదాలు ఈ శ్రేణుల నుంచి కిందికి రావడం జరుగుతుంది. హిమనీ నదాలు అంటే ఏంటంటే హిమాలయాల నుంచి మనకు సూర్యకాంతి వల్ల మనకు కరుగుతాయి కదా, సో కరగడంలో మనకు దాని నుంచి ప్రవహించి రావడాన్ని మనము హిమనీ నదాలు అంటాం అనమాట. వాటి హిమాలయాల నుంచి ఏర్పడినటువంటి నదులు. ఓకేనా. ఈ విధంగా చూసుకున్నట్టయితే అనేక హిమనీ నదాలన్నీ ఈ శ్రేణుల నుంచేనంట కిందికి వచ్చేది, వీటి నుంచే కరిగేసి కిందికి రావడం. సో ఇవి మనకు చూసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.